నేడు కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభా ప్రాంగణంలో 15 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సభకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓకే జనసేన జయకేతన సభ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. పిఠాపురం వైపు అన్ని దారులు కూడా చూపిస్తున్నాయి. ఈరోజు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పిఠాపురం వేదికగా ఈ సభ ప్రారంభంగానుంది. 12 సంవత్సరాల పాటు జనసేనకి సంబంధించి ఏ రకంగా జనసేన ప్రస్థానం ప్రారంభమైంది, తర్వాత ప్రతిపక్షం నుంచి అధికారంలోకి ఏ రకంగా వచ్చింది పిఠాపురంలో, ఈ సభ ద్వారా మరికొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ ఇటు పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చే అతిథులు, అదేవిధంగా పిఠాపురానికి సంబంధించిన గ్రామస్తులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశం నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల మంది ఈ సభకి వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన దానికి తగ్గట్లు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఈ సభా ప్రాంగణానికి రావటానికి మొత్తం 3 ద్వారాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 3 ద్వారాలకి సంబంధించి 3 దారులకి అటు ఎవరు వచ్చే దారికి సంబంధించి వారి కేటగిరీకి ఇక్కడ కేటాయించడం జరిగింది. మనం ఒక ఆ దారులకి సంబంధించి కూడా మహనీయుల పేర్లను కూడా ఆ ద్వారం దగ్గర, ముఖద్వారాల దగ్గర పెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. ఒక ద్వారానికి సంబంధించి శ్రీ రాజా సూర్యరావు బహదూర్ ద్వారంగా కూడా ఈ ద్వారానికి నామకరణం చేయడం పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేవారు. అదేవిధంగా ఇక్కడ వాలంటీర్ల సాయంతో వచ్చే కార్యకర్తలు, అభిమానులు